హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో మనం స్టార్ట్ చేసినటువంటి సూపర్ 50 సిరీస్ లో ఈ రోజు మనం థర్డ్ వీడియోలోకి వచ్చేసాం. మరి వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే సిరీస్ లో పార్ట్ 3 లో మనకి ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటిది 9వ మహిళల T20 వరల్డ్ కప్. సో ఇక్కడ మనం చూసుకుంటే T20 వరల్డ్ కప్ అనేటువంటిది ఆడవాళ్లకు కూడా, అంటే ఆల్రెడీ మనకు తెలుసు మగవాళ్ళకి T20 వరల్డ్ కప్ ఉంది, అలాగే ఆడవాళ్లకు కూడా T20 వరల్డ్ కప్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ మొన్న మనకు జరిగినటువంటి 2024లో జరిగినటువంటిది 9వ మహిళల T20 వరల్డ్ కప్. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో T20 వరల్డ్ కప్ అంటే 20 ఓవర్స్ మ్యాచ్, అటుపక్క ఇటుపక్క ఇద్దరు ఆడతారు. సో ఈ 20 ఫార్మాట్, దీన్నే పొట్టి ఫార్మాట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగినాయనేది చూసుకుంటే ఫస్ట్ టైం ఇంగ్లాండ్ లో జరిగాయి 2009లో. మరి ఈ T20 వరల్డ్ కప్ ఉమెన్ ఎక్కడ జరిగింది అంటే 2009లో ఇంగ్లాండ్ లో జరిగింది. మరి ప్రెసెంట్ మనకు కావాల్సిన బిట్ ఏంటి, ఇప్పుడు 2024లో ఎక్కడ జరిగాయి అంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగాయి అన్నమాట. సో UAE దేశంలో మనకి ప్రెసెంట్ 9వ మహిళల T20 వరల్డ్ కప్ జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి మరి 2026లో, అంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది కాబట్టి 26లో ఎక్కడ జరుగుతాయి అంటే ఇంగ్లాండ్ దేశంలో జరగబోతున్నాయి, ఓకేనా. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది ఆడవాళ్ళకి సంబంధించి అంటే మహిళల యొక్క T20 వరల్డ్ కప్ నెక్స్ట్ 2026లో ఇంగ్లాండ్ లో జరుగుతుంది. అంటే మీకు ఏమర్థం చేసుకోవాలి, ఎవ్రీ 2 years కి జరిగేటువంటి ఈ కప్ ఇప్పుడు 9వది, 10వది ఎక్కడ జరగబోతుంది అంటే 10th ఎక్కడ జరుగుతుంది అంటే ఇంగ్లాండ్ లో జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి మొత్తం ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయి అంటే ప్రెసెంట్ 10 పాల్గొంటున్నాయి. అన్ని దేశాలు కలుపుకొని ఒక 10 దేశాలు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మరి 2030 నుంచి 16 దేశాలకి ఛాన్స్ ఇచ్చారు, ఓకేనా. సో 16 దేశాల నుంచి వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఈ T20 వరల్డ్ కప్ ని ఆడబోతున్నారు, ఓకేనా. సో మరి ప్రస్తుత విజేత ఎవరు ఇప్పుడు ఎవరు గెలిచారనేది చూసుకుంటే న్యూజిలాండ్ గెలిచింది, ఓకేనా. ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ ఎవరు గెలిచారు 2024లో జరిగింది, UAEలో జరిగింది. ఎవరు గెలిచారు అంటే న్యూజిలాండ్ టీం గెలిచింది. ఇదే ఫస్ట్ టైం వీళ్ళకి, ఓకేనా. సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైటిల్ న్యూజిలాండ్ అని చెప్పుకోవచ్చు. మరి ఎక్కువ సార్లు ఎవరు గెలిచారు, ఎక్కువ సార్లు మీ అందరూ తెలుసు ప్రపంచ విజేతగా పిలువబడుతున్నటువంటి ఆస్ట్రేలియా. ఎప్పటి నుంచో ఆస్ట్రేలియా అనేటువంటిది మనం చూసుకుంటే చాలా ఎక్కువ టైటిల్స్ గెలిచినటువంటి దేశంగా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది క్రికెట్ లో. మరి ఎక్కువ సార్లు ఈ T20 వరల్డ్ కప్ ని గెలిచింది ఎవరు అంటే 6 సార్లు ఆస్ట్రేలియా గెలిచింది, ఓకేనా. మరి ఎక్కువ పరుగుల రికార్డ్ ఎవరి పేరుతో ఉంది అని చూసుకుంటే 1216 పరుగులు సుజీ బేట్స్ చేశారు. అలాగే ఎక్కువ వికెట్స్ ఎవరు తీశారు అంటే T20 వరల్డ్ కప్ లో మేగన్ స్కూట్ 48 వికెట్స్ తీసింది అనమాట. ఇక చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ 2 అమేలియా కేర్. సో ఇక్కడ మనం చూసుకుంటే అమేలియా కేర్ మరి బాగా ఆడటం వలన తనకి ఆస్ట్రేలియా, తన దేశం ఆస్ట్రేలియా, సో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ ఫైనల్ ఎవరికి ఇచ్చారు అంటే అమేలియా కేర్కి ఇచ్చారు, ఓకేనా. సో ఆస్ట్రేలియా నుంచి అమేలియా కేర్కి ఇచ్చారు. అలాగే అత్యధిక పరుగులు ఎవరు చేశారు 2024లో అంటే సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి లారా వాల్వార్డ్. సో ఈమె 223 పరుగులు చేసింది. అలాగే ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు అంటే అమేలియా కేర్. సో ఈ అమేలియా కేర్ 15 వికెట్లు తీసింది, న్యూజిలాండ్ కి సంబంధించినటువంటి మరి బౌలర్ ఈవిడ. సో అలాగే నూతన ఎంట్రీ ఎవరు చేశారు ఈసారి అంటే స్కాట్లాండ్ దేశం 2024లో కొత్తగా ఆడిన దేశం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి 2020 వరల్డ్ కప్ లో కొత్తగా ఎవరు ఆడారు అంటే స్కాట్లాండ్ దేశం ఆడింది. అలాగే నెక్స్ట్ ఎవరు మరి చూసుకుంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ మరి వచ్చేటువంటి 2030 నుంచి ఎన్ని టీంలు ఆడబోతున్నాయి అంటే 16 టీంలు ఆడబోతున్నాయి అనేది అర్థం చేసుకోండి ఇక్కడ మీకు. అంటే కొత్తగా చేరింది మాత్రం స్కాట్లాండ్, ఓకేనా. సో ఇది దేనికి సంబంధించింది 9వ మహిళల T20 వరల్డ్ కప్. అలాగే మనకి మహిళా క్రికెట్ ప్రపంచ కప్ కూడా జరుగుద్ది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వరల్డ్ కప్ ఎలా జరుగుద్ది పురుషులకి, అలాగే మరి స్త్రీలకు కూడా మహిళా క్రికెట్ ప్రపంచ కప్ జరిగింది. అయితే ఇది 2022లో జరిగింది. ఇది కరెంట్ అఫైర్ కాదు, కాకపోతే కరెంట్ అఫైర్ ఇది కాదు, 2022లో జరిగింది. మరి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ దీంట్లో ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను, ఓకేనా.
సో ఏంటి అంటే 2022లో మహిళల యొక్క ప్రపంచ క్రికెట్ కప్ ఎక్కడ జరిగింది అంటే న్యూజిలాండ్ లో జరిగింది. ఓకేనా, మహిళల ప్రపంచ క్రికెట్ కప్ ఎక్కడ జరిగింది అంటే న్యూజిలాండ్ లో జరిగింది. ఓకేనా, మరి ఇందాక చెప్పినటువంటి T20 ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది, అంటే సారీ UAEలో జరిగింది. ఓకేనా, సో మరి ఇక్కడ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఏమైతే ఉందో ఇది ఎన్నవది? ఇది 12వది. ఇందాక T20 ఎన్నవదని చెప్పాను? 9వది. ఓకేనా, అలాగే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందనేది చూసుకుంటే 1973లో స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1973లో ఇంగ్లాండ్ దేశం మరి స్టార్ట్ అయింది. ఇంగ్లాండ్ దేశంలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఎప్పుడు ఇండియా జాయిన్ అయింది అంటే అది పెట్టిన తర్వాత 5 ఏళ్లకి ఇండియా ఆడిన దాంట్లో 78లో జరిగినటువంటి ప్రపంచ కప్ క్రికెట్ లో మహిళలకు సంబంధించినటువంటి ఆ ప్రపంచ కప్ లో ఇండియా భాగస్వామ్యం తీసుకుంది. ఓకేనా, మరి 2022లో ఎవరైనా జాయిన్ అయ్యారా ఫ్రెష్ గా అంటే ఇక్కడ బంగ్లాదేశ్ జాయిన్ అయింది. ఓకేనా, ఇందాక చెప్పాను T20 వరల్డ్ కప్ లో ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారు? స్కాట్లాండ్ దేశం జాయిన్ అయింది. మరి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ లో ఎవరు జాయిన్ అయ్యారు? కొత్తగా వచ్చిన దేశం ఏది? బంగ్లాదేశ్ 2022లో ఆడటం జరిగింది అనమాట. ఓకేనా, ఇక చూసుకుంటే హైయెస్ట్ విన్నర్ ఎవరు ఎక్కువ సార్లు గెలిచారు? వరల్డ్ కప్ కూడా ఎక్కువ సార్లు గెలిచింది ఎవరో తెలుసా? ఆస్ట్రేలియానే. అక్కడ T20 వరల్డ్ కప్ ఎవరు గెలిచారు? అది కూడా ఆస్ట్రేలియానే ఎక్కువ సార్లు గెలిచింది, 6 సార్లు గెలిచింది. సో ఇక్కడ చూసుకుంటే వరల్డ్ కప్ ఎవరు ఎక్కువ సార్లు గెలిచారంటే ఆస్ట్రేలియా 7 సార్లు గెలిచింది, ఇంగ్లాండ్ 4 సార్లు గెలిచింది, న్యూజిలాండ్ ఫర్ ద ఫస్ట్ టైం గెలిచిందని చెప్పుకున్నాం ఇందాక మనం ఎక్కడ? T20 వరల్డ్ కప్. కానీ ఇక్కడ మరి న్యూజిలాండ్ ఒకసారి ఆల్రెడీ గెలవటం జరిగిందనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే 2022లో జరిగినటువంటి ఈ వరల్డ్ కప్ లో ఎవరు గెలిచారు? ఆస్ట్రేలియా గెలిచింది. ఓకేనా, ఆస్ట్రేలియా 2022 విన్నర్ అనమాట. మరి T20 వరల్డ్ కప్ విన్నర్ ఎవరు? చెప్పుకున్నాం ఇందాక, న్యూజిలాండ్ ఫస్ట్ టైం గెలిచిందని చెప్పుకున్నాం కదా అది. సో నెక్స్ట్ రన్నర్ ఎవరు? వాళ్ళతో ఎవరు పోటీ పడ్డారంటే ఇంగ్లాండ్. ఎప్పుడు కూడా ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్కి మేజర్ పోటీ ఉంటది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే 2025లో ఎక్కడ జరగబోతుంది? ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అఫైర్ ఇది, అర్థమైందా? రేపు 2025లో వరల్డ్ కప్ జరగబోతుంది, మహిళా వరల్డ్ కప్. ఎక్కడ జరగబోతుంది? ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. ఎన్నవది? 13వది. 12వది ఆల్రెడీ జరిగిపోయింది, సో 13వది మన ఇండియాలో జరగబోతుంది. మహిళా వరల్డ్ కప్ అనేటువంటిది మన దగ్గర జరగబోతుంది. ఓకేనా, సో ఇందులో హైయెస్ట్ రన్ ఎవరు తీశారు అంటే డెబ్బీ హాక్లీ, ఆస్ట్రేలియా చెందినటువంటి డెబ్బీ హాక్లీ అనేటువంటి ఆవిడ మరి ఎక్కువ రన్స్ స్కోర్ చేశారు. మరి వికెట్స్ ఎవరి పేరుతో ఉన్నాయంటే మన భారతదేశానికి సంబంధించి జులన్ గోస్వామి. సో ఈవిడ మరి ఎక్కువ వికెట్స్ తీసి మరి వరల్డ్ కప్, మహిళల వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్స్ తీసినటువంటి రికార్డు ఈవిడ పేరుతో ఉంచుకుందాం అనమాట. సో ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే ముఖ్యమైనటువంటి విషయం ఒకటి మనం చెప్పుకోవాలి. ఈసారి అంతర్జాతీయ చెస్ సమాఖ్య, సో దీన్నే వరల్డ్ చెస్ ఫెడరేషన్ అని పిలుస్తాం మనం ఇక్కడ. సో ఈ అంతర్జాతీయ చెస్ సమాఖ్య అనేటువంటిది ఏమైతే ఉందో ఫిడే అని పిలుస్తాం దీన్ని. సో దీన్ని ఇక్కడ మనం ఇది ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో ఫిడే అని పిలుస్తారు దీన్ని. యాక్చువల్గా దీని యొక్క ఎక్కడుంది కేంద్ర స్థానం అంటే స్విట్జర్లాండ్ లో ఉంది ఈ ఫిడే. సో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎక్ అని పిలుస్తాం దీన్ని. సో ఇక్కడ దీన్ని ఎవరైతే ఈ ఫిడే అనేటువంటిది ఉందో ఇది ప్రతి సంవత్సరం కూడా చెస్ లో ఇంటర్నేషనల్, నేషనల్ ఛాంపియన్షిప్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది 2024లో. దాన్ని గెలుచుకున్నది ఎవరు అంటే దొమ్మరాజు గుకేష్. ఈ దొమ్మరాజు గుకేష్ గురించి మనకు ఇందాక ఒక పాయింట్ కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ, మొన్న క్లాస్ లో చెప్పాను మీకు. ఇక్కడ ఏది ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే 4 పేర్లు చెప్పాను, ఈసారి 4కి ఇచ్చారని చెప్పాను. దాంట్లో ఒక అతని పేరు దొమ్మరాజు గుకేష్. ఇతను 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ అన్నమాట. సో భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజ్ గుకేష్. ఇతను తమిళనాడు, అయితే ఇతను ఒక తండ్రి తిరుపతి, మన దగ్గరే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళే వీళ్ళు కూడా. సో క్లాసికల్ ఫార్మాట్ లో చైనా గ్రాండ్ మాస్టర్ అయినటువంటి డింగ్ లిరెన్ తో పోటీ పడి ఇతను
మరి ఈ యొక్క ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్ టోర్నీలో చివరి రౌండ్ అంటే 14వ రౌండ్ లో మరి ఇతను విజయం సాధించాడు. ఓకేనా. సో దానివల్ల ఇతని పేరు మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ దొమ్మరాజు గుకేష్ అనేటువంటి వ్యక్తికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది. ఈ దొమ్మరాజు గుకేష్ 18 ఏళ్ల 8 నెలల 14 నెలలకే అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి. ఓకేనా. అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన వ్యక్తి ఎవరు అంటే దొమ్మరాజు గుకేష్. ఓకేనా. సో ఇతనికే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వటం కూడా జరిగింది. సో ఇతనికంటే ముందు రష్యాకి చెందినటువంటి గ్యారీ కాస్పరో అనేటువంటి గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు. ఇతను 22 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. కానీ దానికంటే 4 ఏళ్లు తక్కువ, సుమారు 18 ఏళ్ల 8 నెలల 14 రోజులకే దొమ్మరాజు గుకేష్ ఏమయ్యాడు అంటే గ్రాండ్ మాస్టర్ గా ఎదిగి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024ని గెలుచుకోవడం జరిగింది. మరి ఇండియాలో మరి ఇతనికంటే ముందు ఎవరైనా గెలుచుకున్నారా అంటే ఇతను సెకండ్ గ్రాండ్ మాస్టర్. ఎందుకని అంటే ఇండియాలో ఆల్రెడీ ఒక వ్యక్తి గ్రాండ్ మాస్టర్ అయ్యాడు, అతనే విశ్వనాథన్ ఆనంద్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియాలో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నటువంటి 2వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే దొమ్మరాజు గుకేష్. ఓకేనా. దొమ్మరాజు గుకేష్ ఎవరు అంటే ఇండియా యొక్క ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో మరి టైటిల్ గెలుచుకున్నటువంటి గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే సెకండ్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అతని కంటే ముందు గెలుచుకుంది అంటే విశ్వనాథన్ ఆనంద్. ఓకేనా. సో బెంగళూరు పోస్ట్ ఆఫీస్ తన పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి పోస్టల్ స్టాంప్ ను కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. కాబట్టి ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మరి నోబెల్ బహుమతులు ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బహుమతుల్లో నోబెల్ బహుమతులు కూడా ఉంటాయి. ఎక్కువగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అడుగుతూ ఉంటారు. సో మనం చూసుకుంటే మరి డైనమైట్ ఆవిష్కర్త అయినటువంటి ఎవరైతే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఉన్నాడో, ఎవరు తను డైనమైట్ యొక్క ఆవిష్కర్త, డైనమైట్ ని సృష్టించాడు. సో ఈ డైనమైట్ ని సృష్టించిన తర్వాత దానివల్ల ఎక్కువగా రక్తపాతమే జరుగుతుందని ఎంతో బాధతో తను ఎన్నో కోట్ల డాలర్లు సంపాదించినటువంటి ఆ డాలర్లన్నీ 90 లక్షల కోట్ల డాలర్లు ఎంతో సంపాదించాడు. అది మొత్తం కూడా ఇక నాకు ఇలాంటివి వద్దు అని చెప్పేసి అతను శాంతిని కోరుకుంటూ మరి ఇతను ఏం చేశాడు అంటే నోబెల్ అతని పేరుతోనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. ఆ ఫౌండేషన్ నుంచే ఈ నోబెల్ బహుమతులు అనేటువంటివి ఇస్తున్నారు. సో 1896 డిసెంబర్ 10వ తారీఖు నాడు ఇతను చనిపోయాడు. ఎవరు మరి ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయినటువంటి డేట్ ఏంటి అంటే డిసెంబర్ 10వ తారీఖు. డిసెంబర్ 10వ తారీఖు బోల్డ్ అన్ని బిట్స్ ఉన్నాయి, మనకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా. సో 1896 డిసెంబర్ 10 ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం. సో ఆ మరణం జరిగిన తర్వాత మరి అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫౌండేషన్ లో ఇతను రాసినటువంటి వీలునామా ప్రకారం ఇతను చనిపోయినటువంటి 5 ఏళ్ల తర్వాత 1901లో అంటే 90 చనిపోయాడు. 5 ఏళ్ల తర్వాత 5 years తర్వాత ఏం చేశారు అంటే ఈయన పేరుతో ఒక 5 విభాగాల్లో నోబెల్ పురస్కారాలను అందజేస్తున్నారు. ఓకేనా. 5 విభాగాలు తీసుకుంటారు. ఆ 5 విభాగాల్లో నోబెల్ పురస్కారాలు ఇస్తారు. ఇతని పేరుతో ఎంత గొప్పోడంటే ఒక కృత్రిమ మూలకాన్ని కనిపెట్టి ఆ కృత్రిమ మూలకానికి ఇతని పేరు వచ్చేలాగా నోబెలియం అని పేరు పెట్టారు. సో అంటే అంత గొప్ప వ్యక్తి అనమాట ఇతను. అంటే మంచి ఆవిష్కర్త, మంచి సైంటిస్ట్. ఓకేనా. సో 1901లో స్టార్ట్ అయినప్పుడు 5 ఇస్తున్నారు. 1969లో ఏం జరిగింది అంటే స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఏమైతే ఉందో దాన్నే బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అంటారు. ఈ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఏం చేసింది అంటే మరి నోబెల్ ఫౌండేషన్ కి ఒక పెద్ద మొత్తంలో భారీ విరాళం ఇచ్చింది. ఏమంది అంటే ఆర్థిక శాస్త్రంలో కూడా మీరు ఎలాగో ఇస్తున్నారు 5, ఇంకొక బహుమతి చేర్చండి, ఆర్థిక శాస్త్రంలో కూడా ఇవ్వండి అని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ రికమెండేషన్ చేసినప్పుడు మరి నోబెల్ ఫౌండేషన్ ఏం చేసింది అంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ని ఇస్తున్నారు. ఓకేనా. సో ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్ లో మరి నోబెల్ ప్రైజ్ ని ఇస్తున్నారు. ఓకేనా. ఎప్పటి నుంచి 1969 నుంచి. ఓకేనా. సో మరి ఈ నోబెల్ పురస్కారాల్లో ఫస్ట్ మనం చెప్పుకున్న మొత్తం 6 పురస్కారాలు ఉన్నాం కదా. సో ఈ 6 పురస్కారాల్లో ఇక్కడ మనకి ఏ రోజు ఇస్తారు అని చూసుకుంటే అతను చనిపోయిన రోజు చెప్పుకున్నాం డిసెంబర్ 10వ తారీఖు. సో ఈ డిసెంబర్ 10వ తారీఖు నాడు స్టాక్ హోమ్ లో ఇస్తారు. ఎందుకంటే అతను పుట్టిన స్టాక్ హోమ్ లో కాబట్టి స్టాక్ హోమ్ లో ఈయన యొక్క వర్ధంతి రోజున మరి
మరి ఇతనికి ఇస్తారనమాట. ఈ 5 విభాగాల్లో ఇస్తారు. కానీ ఒక విభాగం ఏమైతే ఉందో శాంతి పురస్కారం అనేటువంటిది మాత్రం నార్వే రాజధాని అయినటువంటి ఓస్లోలో ప్రదానం చేస్తారు. ఓకేనా, నార్వే రాజధాని ఓస్లోలో మరి శాంతి పురస్కారాన్ని మాత్రం అక్కడ ప్రదానం చేస్తారు. మిగిలిన 5 విభాగాలు మాత్రం ఎక్కడిస్తారు అంటే డిసెంబర్ 10వ తారీఖు నాడు అతని యొక్క వర్ధంతి రోజు మరి ఎక్కడిస్తారు అంటే స్టాక్ హోమ్ లో ఇస్తారు. ఓకేనా, సో నోబెల్ పురస్కారానికి ఎంపికైన వాళ్ళకి ఏమిస్తారు అనేది చూసుకుంటే 18 క్యారెట్ల గోల్డ్ మెడల్, అలాగే డిప్లొమా ప్రైజ్ మనీ అందిస్తారు. మరి ఎంత ఇవ్వాలి ప్రైజ్ మనీ అనేది చూసుకుంటే ఒక్కొక్కసారి అంటే దాని యొక్క టైం పెరిగే కొద్దీ కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చారనమాట. ఫస్ట్ లో ఉన్నదానికి ఎందుకని ఈ ఫౌండేషన్కి వచ్చే వడ్డీయే కదా ఇచ్చేది వీళ్ళు. సో అందువల్ల ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి ఆ నోబెల్ కమిటీ డిసైడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ 2023లో 11 మిలియన్ క్రోనార్లు అంటే ఆ డబ్బుల్లో అంటే వాళ్ళ యొక్క అమౌంట్స్ లో వాళ్ళ యొక్క కరెన్సీలో ఇక్కడ మనకి చెప్పారు 11 మిలియన్ క్రోనార్స్ అనేటువంటివి ఇస్తారు. సో అంటే మన దగ్గర డబ్బులు చూసుకుంటే అమెరికన్ డబ్బులు చూసుకుంటే $10 లక్షల పైగా ఈ ప్రైజ్ మనీని ప్రకటిస్తారు. ఓకేనా, సో ఇది ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్. అయితే మనం చెప్పుకున్నాం ఇప్పటిదాకా మొత్తం 6 రంగాల్లో ఇస్తామని చెప్పుకున్నాం. ఫస్ట్ లో దేనికి ఇచ్చేవాళ్ళు భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్, అలాగే రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యం, శాంతికి ఇచ్చేవాళ్ళు ఫస్ట్ లో. కానీ తర్వాత ఏం జరిగింది అంటే మరి చెప్పాం కదా బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఏం చేసింది, ఒక పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చింది. ఆర్థిక శాస్త్రంలో కూడా ఇమ్మన్నారు. సో దాంతో ఆర్థిక శాస్త్రంలో కూడా 1969 నుంచి ఇస్తున్నారు. అంతకుముందు స్టార్ట్ అయింది 1901లో స్టార్ట్ అయింది. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఎవరు సెలెక్ట్ చేస్తారు వీళ్ళనైనా చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ విభాగాల్లో వాళ్ళని రాయల్ స్వీడిష్ అకాడమీ సెలెక్ట్ చేస్తుంది. రాయల్ స్వీడిష్ అకాడమీ అనేటువంటిది ఉంది. అదేం చేస్తాయి అంటే ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, భౌతిక శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, ఆర్థిక శాస్త్రం అంటే ఈ 3, రసాయన శాస్త్రం, ఈ 3టిని రాయల్ స్వీడిష్ అకాడమీ సెలెక్ట్ చేస్తాయి. మరి వైద్యానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్. చూడండి ఇక్కడ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ చెందినటువంటి నోబెల్ అసెంబ్లీ ఏమైతే ఉందో అంటే ఈ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఏమైతే ఉందో దీనికి చెందినటువంటి నోబెల్ అసెంబ్లీ మెడిసిన్ లో ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేస్తారు. ఓకేనా, మరి ఇక స్వీడిష్ అకాడమీ ఏమైతే ఉందో ఇది సాహిత్యంలో ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తుంది. మరి నార్వేయన్ నోబెల్ కమిటీ ఏం చేస్తుందంటే శాంతి విభాగంలో ఎవరికి ఇవ్వాలో ఎంపిక చేస్తాయి. అంటే ప్రతి ఒక్క దానికి విడివిడిగా కొన్ని విభాగాలు ఉంటాయి, అన్ని ఒకళ్ళే డిసైడ్ చేయరు. సో అందరూ కలిసి కూర్చొని దీనికి ఇస్తారు. ఎందుకని నోబెల్ ఇచ్చారు అంటే వాడు చాలా గొప్పవాడు అని అర్థం. అందువల్ల కొంచెం ఎక్కువగా ఫిల్టర్ చేస్తారనమాట. ఓకేనా, సో చూసుకుంటే గరిష్టంగా ఎంతమందికి ఇవ్వచ్చు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిట్టు ఏంటి, నోబెల్ బహుమతి గరిష్టంగా ఎంతమందికి ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. గరిష్టంగా ఎంతమందికి ఇవ్వచ్చు, 3, అంటే 4 మాత్రం ఇవ్వకూడదు. అలాగే 2 వేరు ఆవిష్కరణలకు ఎంపిక చేయవచ్చు. అర్థమైందా, అంటే ఒక భౌతిక శాస్త్ర విభాగం తీసుకుంటే దాంట్లో 2 ఆవిష్కరణలను సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకటే ఆవిష్కరణకి ఇవ్వాలని రూల్ లేదు, 2 ఆవిష్కరణలకు ఇవ్వచ్చు, 3 గ్రహీతలకు ఇవ్వచ్చు. ఓకేనా, అలాగే శాంతి పురస్కారం మినహా మిగతా విభాగాల్లో నోబెల్ అవార్డులను వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. అంటే ఏంటి అర్థం, శాంతి పురస్కారం అనేటువంటిది సంస్థలకు కూడా ఇవ్వచ్చు. అంటే శాంతి కోసం కృషి చేసేటువంటి సంస్థలకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి మిగిలినవి ఏవి సంస్థలకు ఇవ్వరు ఆ 5, కానీ శాంతి మాత్రం సంస్థలకు కూడా ఇస్తారు. ఓకేనా, వ్యక్తులతో పాటు సంస్థలకు కూడా ఇస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే బ్రిటిష్ పాలన కాలంలో మొత్తం మనకి ఎంతమంది ఎన్ని వచ్చినాయి అనేది చూసుకుంటే మన ఇండియాకి సంబంధించి ఎంతమంది నోబెల్ తీసుకున్నారు అనేది చూసుకుంటే ఫస్ట్ నోబెల్ గ్రహీత మీ అందరికీ తెలుసు ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి వ్యక్తి. ఈయన 1913లో సాహిత్య విభాగంలో తీసుకున్నాడు. మరి ఏం రాశాడు ఈయన, గీతాంజలి అనే బుక్ కి ఈయన నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. నెక్స్ట్ చూసుకుంటే ఆయన తర్వాత రెండో వ్యక్తి 1930లో రామన్ ఎఫెక్ట్ గాను
భౌతిక శాస్త్రంలో తీసుకున్న వ్యక్తి సివి రామన్. ఓకేనా, ఈ సివి రామన్ రెండవ వ్యక్తి. ఓకేనా, మొదటి వ్యక్తి ఏమో రవీంద్రనాథ్ ఠాగూర్, రెండో వ్యక్తి ఎవరు అంటే సివి రామన్. మరి మూడో వ్యక్తి ఎవరు అంటే హరగోబింద్ ఖొరానా. హరగోబింద్ ఖొరానా అనే వ్యక్తి మరి ఇక్కడ మనకి మెడిసిన్ లో, వైద్యంలో 1968లో మరి ఈయన తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాలుగో వ్యక్తి ఎవరు అంటే మదర్ తెరీసా. శాంతి విభాగంలో 1979లో మదర్ తెరీసా మరి ఈవిడ అవార్డు తీసుకోవటం జరిగింది. మదర్ తెరీసా మరి ఇక్కడ వ్యక్తి కాదు, ఎక్కడి నుంచో వచ్చి మన భారతదేశ పౌరసత్వం తీసుకుంది. ఆవిడ అసలు పేరు ఆగ్నస్ గోన్షా బొజాక్షువు. సో ఆవిడ మరి మదర్ గా పిలువబడుతూ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మదర్ తెరీసాగా అందరికీ పరిచయం అయింది. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. ఇతను 1983లో చంద్రశేఖర్ లిమిట్ అనే పేరుతో ఫిజిక్స్ లో చేసిన పరిశోధనకి ఈయనకి నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే అమర్త్య సేన్. అమర్త్య సేన్ 1998లో ఎకనామిక్స్ లో చేసినటువంటి అంటే ఆర్థిక శాస్త్రంలో ఈయన చేసిన కృషికి అమర్త్య సేన్ అవార్డు తీసుకున్నారు. ఆ తర్వాత వెంకట రామన్ రామకృష్ణన్. ఈయన మరి కెమిస్ట్రీలో, రసాయన శాస్త్రంలో అవార్డు తీసుకున్నారు 2009లో. ఆ తర్వాత చూసుకుంటే మనకి 7 నెక్స్ట్ 8 ఎవరు అంటే కైలాష్ సత్యార్థి. ఈయన మంచి సామాజికవేత్త. సో ఈయన శాంతి బహుమతి తీసుకున్నారు 2014లో నోబెల్ శాంతి బహుమతి. ఆ తర్వాత చూసుకుంటే అభిజిత్ బెనర్జీ. ఈయన 2019లో ఎకనామిక్స్ లో మరి ఈయన కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకోండి ఎకనామిక్స్ లో ఎంతమంది తీసుకున్నారు, అక్కడ 98లో అమర్త్య సేన్, ఇప్పుడు అభిజిత్ బెనర్జీ తీసుకున్నారు రీసెంట్ టైమ్స్ లో. ఓకేనా, సో ఇక్కడ మీకు మొత్తం ఎంతమంది కనపడ్డారు, 9 మంది కనపడ్డారు. ఆ తర్వాత ఇక్కడ మీకు విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ 2001లో సాహిత్యం కనిపిస్తుంది. అయితే విషయం ఏంటి అంటే ఈ విఎస్ నైపాల్ సాహిత్యం అనేటువంటి ఈ వ్యక్తిని మనం ఒక రకంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినటువంటి ఈ వ్యక్తి భారతదేశం యొక్క మూలాలను కలిగి లేడు. అంటే భారతదేశంలో ఈయన మూలాలను కలిగి లేడు. ప్లస్ ఏంటి అంటే భారతదేశం సంతతికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ ప్రెసెంట్ వాళ్ళ వారసులు ఎవరు లేరు. ఓకేనా, సో అందుకని ఈయన ఇవ్వాలా వద్దా భారతదేశం తరపు నుంచి ఆలోచించి చివరికి ఎప్పుడో యాడ్ చేశారనమాట. కాబట్టి మొత్తం మీద మనకి ఇందులో మొత్తం యాక్చువల్గా అయితే విఎస్ నైపాల్ కాకుండా 11, కానీ మొత్తం మనకి ప్రెసెంట్ విఎస్ నైపాల్ తో కలుపుకుంటే మొత్తం 12 మనం ఏం తీసుకున్నాము అంటే ఏం అవార్డ్స్ తీసుకున్నాం, నోబెల్ అవార్డ్స్ తీసుకున్నాం. అయితే సార్ మీరు ఇప్పుడు మొత్తం చెప్పిన వాటిల్లో ఓన్లీ 10 వచ్చినాయిగా, ఇంక 2 ఎక్కడ ఉన్నాయంటే ఆ 2 భారతదేశంలో ఉన్నప్పుడు తీసుకున్నారు వీళ్ళిద్దరు. గుర్తుపెట్టుకోండి, అంటే వీళ్ళిద్దరూ అసలు భారతదేశం చెందిన వ్యక్తులు కాదు. ఎవరు, మలేరియాపై పరిశోధన చేసినటువంటి రొనాల్డ్ రాస్ 1902లో మెడిసిన్ అంటే భారతదేశానికి వచ్చి హైదరాబాద్ లో ఈయన పరిశోధనలు చేస్తున్నప్పుడు ఈయన యొక్క పరిశోధనలు చూసి వాళ్ళు సెలెక్ట్ చేశారు. అయితే భారతదేశంలో ఉన్నప్పుడు ఈ ప్రకటన జరిగింది కాబట్టి ఇక్కడ మన వాళ్ళు భారతదేశంలో ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి ఈయన పేరుని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అలాగే జోసెఫ్ రుడియార్డ్ క్లిప్లింగ్, ఈయన కూడా మంచి మంచి బుక్స్ రాశారు. రుడియార్డ్ క్లిప్లింగ్. సో ఈ రుడియార్డ్ క్లిప్లింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను 1907లో సాహిత్యంలో అవార్డు తీసుకున్నాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఏ పౌరులు అంటే బ్రిటన్ పౌరులు. సో బ్రిటన్ పౌరులు అయినప్పటికీ భారతదేశంలో ఉన్న సమయంలో వీళ్ళకి నోబెల్ బహుమతి దక్కింది. ఓకేనా, సో మొత్తం మీద వీళ్ళిద్దరిని తీసేస్తే మనకి ఓన్లీ 10 అవార్డులు మాత్రమే మొత్తం మనకి రావటం జరిగింది. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మొత్తం మీకు అభిజిత్ బెనర్జీ 2019, ఇదేమో 10 అన్నమాట. ఓకేనా, సారీ 12 వేసాను. సో మొత్తం మనకి 10 ఉన్నాయి. ఈ ఇద్దరు మొత్తం మీద మనకి ఎంతమంది అంటే 12 అవార్డ్స్ వచ్చినాయి. అందులో 2 అవార్డ్స్ ఏంటి అంటే వాళ్ళు భారతదేశంలో ఉన్నప్పుడు ప్రకటించారు కాబట్టి వాళ్ళు కూడా ఇది మనకి రాసుకుంటానికి వీలయ్యింది. కానీ యాక్చువల్గా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అయితే మొత్తం మీద మనకు వచ్చినటువంటి నోబెల్ ప్రైజ్లు ఎన్ని అంటే 10. ఓకేనా, సో ఇది క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే నోబెల్ పురస్కారానికి ఎంపికైనటువంటి అతి పిన్న వయస్కురాలు అంటే 17 సంవత్సరాల వయసులోనే 2014లో మనం చెప్పుకున్నాం కైలాష్ సత్యార్థి అవార్డు తీసుకున్నారని, అవునా? సో ఆ కైలాష్ సత్యార్థి తీసుకున్నటువంటి అవార్డుతో పాటుగా అతి పిన్న వయస్కురాలిగా 17 సంవత్సరాల వయసులో పాకిస్తాన్ చెందినటువంటి
తెలుసు కదా మీ అందరికీ, మలాలా యూసఫ్జాయ్ మలాలా. మరి ఈవిడ అంటే అతి చిన్న వయసులో మరి ఇతను ఈవిడ అవార్డు తీసుకోవడం జరిగింది. ఎవరితో పాటు అంటే 2014లో కైలాష్ సత్యార్థితో పాటుగా నోబెల్ ప్రైజ్ ని తీసుకున్నారు. ఓకేనా. సో నెక్స్ట్, మరి అతి పెద్ద వయస్కుడు ఎవరు? ఇందాక చెప్పుకున్నాం చిన్న వయసు అంటేనేమో యూసఫ్జాయ్ మలాలా. మరి అతి పెద్ద వయసు ఎవరు? జాన్ బి గుడెనఫ్. ఇతను 92 ఏళ్ల వయసులో రసాయన శాస్త్రంలో మరి నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. గుడెనఫ్ గుర్తుపెట్టుకోండి, జాన్ బి గుడెనఫ్. ఈయన మరి అతి పెద్ద వయసులో 92 ఏళ్ల వయసులో తీసుకున్నారు. అతి చిన్న వయసు తీసుకుంది ఎవరు అంటే మాత్రం పాకిస్తాన్ సంబంధించినటువంటి యూసఫ్జాయ్ మలాలా. ఈ పాప 17 ఏళ్ల వయసులోనే మరి అవార్డు తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో మరి సంస్థలో చూసుకుంటే ఏ సంస్థ ఎక్కువగా మరి నోబెల్ తీసుకుంది అంటే ఇక్కడ మరి రెడ్ క్రాస్ సంస్థ 3 సార్లు, రెడ్ క్రాస్ సంస్థ ఎన్నిసార్లు తీసుకుంది? 3 సార్లు నోబెల్ అవార్డు తీసుకుంది. ఓకేనా. అలాగే మరి ఇదే సంస్థని ఎవరు ఏర్పాటు చేశారంటే నోబెల్ శాంతి పురస్కారానికి ఎన్నికైనటువంటి ఈ రెడ్ క్రాస్ సంస్థని ఎవరు కనిపెట్టారు లేక ఎవరు స్టార్ట్ చేశారంటే హెన్రీ డ్యూనాంట్. ఈ హెన్రీ డ్యూనాంట్కి 1901లో ఫస్ట్ నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది అంటే హెన్రీ డ్యూనాంట్కే వచ్చింది. ఈయన స్టార్ట్ చేసిందే రెడ్ క్రాస్ సంస్థ. ఆ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళ ఓనర్కేమో ఒక అవార్డు వచ్చింది, ఫస్ట్ అవార్డు శాంతి బహుమతి. మరి ఆయన స్టార్ట్ చేసినటువంటి రెడ్ క్రాస్ సంస్థకేమో 3 సార్లు నోబెల్ బహుమతి వచ్చింది. ఓకేనా. మరి ఇతరులతో పంచుకోకుండా అంటే ఏంటి, ఎవరు లేకుండా 2-3తో కాకుండా మరి 2 సార్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే లినస్ పాలింగ్. ఓకేనా. ఈ లినస్ పాలింగ్ అంటే ఇతరులతో పంచుకోకుండా 2 సార్లు గెలుచుకున్నాడు. అలాగే పోలాండ్, ఫ్రాన్స్ చెందినటువంటి మరి మహిళా శాస్త్రవేత్త మేడం క్యూరీ, మీ అందరూ తెలుసు, రేడియో ధార్మికత మీద మరి ఈవిడ బాగా పరిశోధన చేసింది. ఈవిడ 1903లో ఫిజిక్స్ లో, 1911లో కెమిస్ట్రీలో. అంటే ఏంటి, 2 విభాగాల్లో, ఒక విభాగంలోనేమో ఫస్ట్ అవార్డు తీసుకుంది, ఫిజిక్స్ లోనేమో ఫస్ట్ అవార్డు తీసుకుంది, సెకండ్ అవార్డు ఏమో కెమిస్ట్రీలో తీసుకుంది. అంటే 2 విభాగాలలో అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే మహిళా శాస్త్రవేత్త మేడం క్యూరీ. ఓకేనా. ఆ తర్వాత అమెరికా చెందినటువంటి జాన్ బర్డీన్, ఇతను 56లో 72లో ఫిజిక్స్ లో నోబెల్ బహుమతిని సాధించాడు. ఆ తర్వాత ఎఫ్ సాంగర్, బర్రీ షార్ప్లెస్ సైతం 2 సార్లు కెమిస్ట్రీలో నోబెల్ పురస్కారాలు అందుకున్నారు. వీళ్ళందరూ 2 సార్లు తీసుకున్నారు అనమాట. అంటే ఊరినే గుర్తుపెట్టుకోండి, ఇవి అంటే ఎవరైనా తీసుకున్నారని అడుగుతారు కాబట్టి. సో జీకే పరంగా ఇవి మీకు అవసరం అవుతాయి. సో ప్రజెంట్ మరి కరెంట్ అఫైర్స్ ప్రకారం చూసుకుంటే అసలు ఈ సంవత్సరం 2024లో మనకి నోబెల్ బహుమతులు ప్రకటించారు. ఎవరికి వచ్చినాయి అనేది చూసుకుంటే వైద్య రంగంలో అత్యధికమైనటువంటి సేవలు అందించినందుకు RNA అంటే ఇక్కడ మనకు తెలుసు కదా, DNA, RNA, డియాక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, రైబోన్యూక్లిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటాయి. సో వీటి మీద పరిశోధన చేసినటువంటి మైక్రో RNA మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తులు ఆంబ్రోస్ అండ్ గ్యారీ రౌకున్. సో వీళ్ళిద్దరూ అమెరికా చెందినటువంటి వ్యక్తులు. సో వీళ్ళకి వైద్య రంగంలో మరి ఈసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలాగే భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ లో చూసుకుంటే జే హాఫీల్డ్ అలాగే ఈ హింటన్, వీళ్ళిద్దరూ ఒకళ్ళు అమెరికా ఒకళ్ళు కెనడా. సో వీళ్ళిద్దరూ ఏం చేశారు, మెషిన్ లెర్నింగ్, దేంతో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి, అప్పుడు AI అన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దీని మీద మరి మెషిన్ లెర్నింగ్ చేసినందుకు గాను, అందులో న్యూరల్ నెట్వర్క్ ఆవిష్కరణ చేసినందుకు గాను వీళ్ళిద్దరికి మరి నోబెల్ పురస్కారం లభించింది. ఇక రసాయన శాస్త్రంలో మనం చూసుకుంటే అమెరికా, యూకే చెందినటువంటి డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్, వీళ్ళ ముగ్గురు ప్రోటీన్లపై విశేష పరిశోధనలు చేసినందుకు రసాయన శాస్త్రంలో మరి వీళ్ళకి మరి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఇక సాహిత్యం చూసుకుంటే హాంకాంగ్, మరి ఇది దక్షిణ కొరియాకి చెందినటువంటి వ్యక్తి. హాంకాంగ్ కి ఎందుకు వచ్చింది అంటే ఈయన జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలన్నీ కూడా తన గద్య కవిత్వంతో కళ్ళకు కట్టించినటువంటి ఆ కృషికి గాను సాహిత్యంలో హాంకాంగ్ కి దక్షిణ కొరియా వ్యక్తిత్వం, ఇతనికి మరి ఏమిచ్చారు అంటే నోబెల్ ప్రైజ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ చూసుకుంటే శాంతి విభాగంలో ఎవరికి ఇచ్చారంటే నిహాన్ హిడాంక్యో అనే సంస్థ జపాన్ లో పనిచేస్తుంది. ఇది ఏమంటుంది, ఎక్కడా కూడా అణు ఆయుధాలు వాడొద్దు, శాంతియుత ప్రపంచమే లక్ష్యంగా ఉండాలని చెప్పి పోరాడుతున్న ఈ సంస్థకి మరి శాంతి బహుమతి లభించింది. నిహాన్ హిడాంక్యో అనే సంస్థ, ఇది ఏ దేశ సంస్థ అంటే జపాన్ దేశ సంస్థ. అలాగే ఇక్కడ చూసుకుంటే దక్షిణ కొరియా యొక్క రాజధాని ఏంటో మీ అందరికీ తెలుసు, సియోల్. దక్షిణ కొరియా రాజధాని సియోల్.
ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఆర్థిక రంగంలో ఎవరికి ఇచ్చారు? ఆర్థిక రంగంలో ఆర్థిక అసమానతలపై కారణాలు ఏమైతే ఉన్నాయో ఆ కారణాలపై పరిశోధన చేశారంట అమెరికా శాస్త్రవేత్తలు ముగ్గురు. ఎవరు? డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్. ఓకేనా. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఆర్థిక రంగం అనేసరికి 2 సన్లు ఉన్నాయి, జాన్సన్, రాబిన్సన్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. జాన్సన్, రాబిన్సన్ కనిపించాడు అనుకోండి, అది మీకు ఆర్థిక రంగానికి సంబంధించింది. సో ఇక్కడ మనకి ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఈసారి. ఎందుకని 1 ఏమో సాహిత్యంలో వచ్చింది, అవునా? అంటే ఒక అవార్డు హాంకాంగ్ కి, ఒక అవార్డు నిహాన్ హిడాంక్యోకి వచ్చింది. ఇక ఇద్దరిద్దరు ఉన్నది ఏంటి? 2 ఉన్నాయి, వైద్య రంగం 1, భౌతిక శాస్త్రం 1. వైద్య రంగం భౌతిక శాస్త్రంలో చూసుకుంటే 2 అమెరికాకి, 1 అమెరికా కెనడాకి వచ్చింది. సో ఈ 2 కూడా 2. మరి 3 వచ్చినాయి, 2 ఉన్నాయి. ఏంటది? రసాయన శాస్త్రం, మరి ఆర్థిక శాస్త్రం. సో ఈ ఆర్థిక శాస్త్రంలో మనకి జాన్సన్, రాబిన్సన్ కనిపిస్తారు. అలా ఇక్కడ చూసుకుంటే డే కనిపిస్తున్నాయి చూడండి, డేవిడ్, డెమిస్. సో ఇలాగా మనకి ఎందుకనంటే వాళ్ళ పేర్లు ఇస్తారు మీకు, అందువల్ల మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, మరి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉండటం కోసం ఇలా క్లూస్ పెట్టుకుంటే ఈ సంవత్సరం అయిపోతుంది. ఎందుకంటే ఈ అన్ని పేర్లు గుర్తుపెట్టుకొని చదువుకుంటే మనకి ఏమైతే మెమరీ ఉందో ఆ మెమరీ చిప్ మొత్తం ఫిల్ అయిపోద్ది అనమాట. కాబట్టి మీరు వీటికి చిన్న కోడ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. హాంకాంగ్ చైనాలో ఉంటుందా మీ అందరూ తెలుసు కదా. సో ఇలాగా చైనా యొక్క రాజధాని బీజింగ్, చైనాలో ఉండే ఓ పట్టణం హాంకాంగ్, అలా గుర్తుపెట్టుకోండి. ఈ హాంకాంగ్ ఈసారి సాహిత్యంలో అవార్డు కొట్టాడు. ఆ తర్వాత ఇతను ఏ దేశస్తుడు అంటే దక్షిణ కొరియా దేశస్తుడు. శాంతి దేశ సంబంధించి జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోకి అవార్డు వచ్చింది. ఓకేనా. వైద్య రంగంలో ఆమ్రోస్ కి, గ్యారీ రౌకున్ కి వచ్చింది. వాళ్ళిద్దరూ అమెరికా వాళ్ళు. భౌతిక శాస్త్రంలో అమెరికా కెనడాకి సంబంధించినటువంటి జాను, జెఫ్రీ. సో వీళ్ళిద్దరికి అవార్డు రావడం జరిగింది. 2 సన్లు జాన్సన్, రాబిన్సన్ కనిపిస్తే అది ఏ శాస్త్రం? ఆర్థిక శాస్త్రం. వాళ్ళు ఏ దేశం? అమెరికా దేశం. సో ఇలా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే ఈజీగా మీరు గెట్ ఆన్ అవుతారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి జీకే పరంగా చూసుకుంటే ఏ మీటర్స్ ద్వారా మనం ఏం చేస్తాం అనేటువంటిది కొంచెం ఉపయోగించుకోండి, బ్రెయిన్ బాగా వాడండి. ఎందుకనంటే ఆ పేరులోనే ఉంటది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఓకేనా. సో లాక్టోమీటర్ దేనికి వాడతాము అంటే పాల యొక్క సాంద్రతని కనుక్కోవడానికి వాడతాం. పాలలో ఉండే ఆమ్లము, పెరుగులో ఉండే ఆమ్లం మీ అందరికీ తెలుసు, ఏంటది? లాక్టిక్ యాసిడ్. సో మరి లాక్టిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని ఉంటది కాబట్టి దీని పేరు లాక్టోమీటర్ అని పెట్టారు. ఓకేనా. సో నెక్స్ట్ మానోమీటర్ అంటే ఏంటి? ఇక్కడ వాయువుల యొక్క పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేది. ఇక్కడ పీడనము అంటే తెలుసు మీకు, ప్రెజర్. ఓకేనా. ప్రెజర్ ని కొలవడానికి మనం ఏం ఉపయోగిస్తాము అంటే మానోమీటర్ ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఇంకో బిట్ ఉంది చూడండి, ఇక్కడ స్పిగ్నో మానోమీటర్ అని ఉంది. స్పిగ్నో మానోమీటర్ అంటే ఏంటి? మన బీపీ కొలుస్తాం, బ్లడ్ ప్రెజర్, 2 ప్రెజరే. ఇది ప్రెజరే, ఇది ప్రెజరే. ఇది మానోమీటర్, ఇది మానోమీటరే. దీని పేరు కొంచెం స్పిగ్మో మానోమీటర్ అని ఉందనుకోండి, అది దేనికి? రక్త పీడనాన్ని, బ్లడ్ ప్రెషర్ ని కొలవడానికి దీన్ని వాడతాం. మానోమీటర్ని దేనికి వాడతాం అంటే వాయువుల యొక్క పీడనాన్ని కొలవడానికి వాడతాం. ఇక రేడియో ధార్మికత లేక అణు ధార్మికతను కొలవడానికి ఏం వాడతాము అంటే రేడియోమీటర్ వాడతాం. ఇక సముద్రాల లోతుని దేంట్లో కొలుస్తారు అంటే మనం మామూలుగా మీటర్లు, కిలోమీటర్లు ఉంటాయి కదా, మరి సముద్రాన్ని దేంట్లో కొలుస్తారు అంటే పాథమ్స్ లో కొలుస్తారు. పాథమ్స్ అనేటువంటిది సముద్రపు అడుగుని కొలవడానికి లేక లోతుని కొలవడానికి ఉపయోగించే ఒక కొలత అన్నమాట. సో పాథమ్స్ లో కొలుస్తారు కాబట్టి దీని పేరు పాథోమీటర్. ఓకేనా. పాథోమీటర్. సో ఈ పాథమ్స్ లో కొలుస్తారు. పాథోమీటర్ తో సముద్రపు లోతుని కూడా కొలుస్తారు. అలాగే క్రోనోమీటర్, సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉందో చూసుకోవడం కోసం వాడేది క్రోనోమీటర్. ఓకేనా. అలాగే పైరోమీటర్ దేనికి వాడతారంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు వచ్చినాయి అనుకోండి పైరోమీటర్, తక్కువ ఉష్ణోగ్రతలు అనుకోండి క్రయోమీటర్. ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటది. ఓకేనా. క్రయోమీటర్ దేనికి వాడతాము అంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటేనేమో క్రయోమీటర్ వాడతాం, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటేనేమో పైరోమీటర్. అంటే ఫైర్ అంటే మంట కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఫైరోమీటర్ అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, క్రయోమీటర్ అంటే తక్కువ ఉష్ణోగ్రతలు. ఇక బారోమీటర్ అంటే బారుగా ఉన్న మీటర్ అని కాదు. బార్ అంటే మీకు తెలుసు కదా, ఇలా ఉంటది బార్ అంటే. ఓకేనా. సో మీకు పాదరస భారమితి అనేటువంటి ప్రయోగం చిన్నప్పుడు చూసే ఉంటారు. ఒక మరి ఏమైతే ఒక తొట్టి లాంటిది తీసుకొని దీంట్లో పాదరసం నింపి దీనిలో కూడా పాదరసం నింపి తిరిగేస్తే పాదరస స్తంభం ఏర్పడుద్ది. సో అందువల్ల వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేది బారోమీటర్.
బారోమీటర్, దీన్నే తెలుగులో భారమితి అని పిలుస్తారు. అలాగే వర్షపాతాన్ని నమోదు చేసేది రెయిన్ గేజ్, దీన్నే తెలుగులో వర్ష మాపని లేక వర్ష మాపకము అని పిలుస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఆడియోమీటర్, ఆడియో అంటే సౌండ్, సో కాబట్టి శబ్ద తీవ్రతను కొలవడానికి ఉపయోగించేది ఆడియోమెట్రీ. అలాగే విద్యుత్ యొక్క ప్రవాహ బలాన్ని, మరి ఎంత బలంతో విద్యుత్ ప్రవహిస్తుందనేది తెలుసుకోవడానికి ఉపయోగించేది ఆమ్మీటర్. ఓకేనా. విద్యుత్ ప్రవాహాన్ని కొల్చడానికి ఉపయోగించేది ఏంటి? ఆమ్మీటర్. నెక్స్ట్ క్రెస్కోగ్రాఫ్. క్రెస్కోగ్రాఫ్ అంటే మీ అందరికీ తెలుసు, జగదీష్ చంద్ర బోస్, జేసీ బోస్, మరి ఈయన పరిశోధనలు చేసిన దేని మీద అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటది అని చెప్పేసి ఈయన కనిపెట్టిందే క్రెస్కోగ్రాఫ్. అంటే మొక్కలు పెరుగుతాయి, ఈ మొక్కల పెరుగుదలను కూడా మనం చూడొచ్చు అని చెప్పి ఆయన మొక్కల పెరగడాన్ని కొలవడానికి ఉపయోగించింది క్రెస్కోగ్రాఫ్. అలాగే టైడో గేజ్ అంటే టైడ్స్ అంటే తెలుసు మీకు, ఏంటవి? అలలు. సో కాబట్టి సముద్ర మట్టాన్ని కొలవడానికి ఉపయోగించేది టైడ్ గేజ్. అలాగే హైడ్రోఫోన్ అంటే జల ఉపరితలం కింద శబ్ద వేగాన్ని కొలవడానికి, అంటే సముద్రం కింద ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా అనేది తెలుసుకోవడానికి హైడ్రోఫోన్ ని మనం ఉపయోగిస్తాం. దాని కింద శబ్దం ఎంత వేగంతో వెళ్తుందని తెలుసుకోవచ్చు. పెరిస్కోప్ మీ అందరికీ తెలిసిందే. పెరిస్కోప్ అంటే ఇలా ఉంటుంది, ఇక్కడ పరావర్తన సూత్రాన్ని ఉపయోగించుకొని పనిచేస్తుంది. ఈ పరావర్తన సూత్రంలో ఇటు పక్క ఒక అద్దం పెడతాము, ఇటు పక్క ఒక అద్దం పెడతాము. ఇక్కడ ఉన్నటువంటిది ఈ అద్దం మీద పడి తర్వాత ఈ అద్దం మీద పడి ఇది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇలా మనం చూడడాన్నే ఇక్కడ మనం పెరిస్కోప్ అంటాం దీన్ని. సో ఈ పెరిస్కోప్ అనేటువంటిది మరి సముద్రం జలాంతర్గాముల్లో, యుద్ధాల్లో, కందకాల్లో లోపల ఉండి బయట ఎవరున్నారని తెలుసుకోవడానికి ఎక్కువగా వాడేటువంటిది పెరిస్కోప్. ఓకేనా. సో నెక్స్ట్ ఎనిమోమీటర్. ఎనిమోమీటర్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఒక పెద్దగా బారుగా ఉండి దానికి 4 పొలలు ఉంటాయి, దానికి చెప్పులు ఉంటాయి. ఇలాగా ఈ చెప్పులు ఏంటి అంటే ఇది ఖాళీగా ఉంటాయి, గాలి ఎటు వీస్తుందో మనకు తెలియడానికి, ఎటు పక్క నుంచి వీస్తుందో మనకు తెలియడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ఈ ఎనిమోమీటర్ గాలి వీచే దిశను కనుగొనడానికి ఉపయోగపడేదే ఎనిమోమీటర్. తర్వాత సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రాఫ్ అంటే భూమి యొక్క ఏమైతే ఉందో అది ఎప్పుడైతే ఇలాగా గ్రాఫ్ గీస్తూ ఉంటది, ఎప్పుడైతే ఇలా ఎత్తుగా మనకు కనిపించింది అనుకోండి, ఓకే అక్కడ భూకంప తీవ్రత ఎంత ఉంది, ఎంత భూమి కంపించిందని తెలుసుకోవడానికి చెప్తా చూడండి. 6.5 రెక్టర్ స్కేల్ అంటారు కదా. సో 6.5, 7.5 రెక్టర్ స్కేల్ అంటారు. రెక్టర్ స్కేల్ అనేటువంటిది ఏంటి? సిస్మోగ్రాఫ్ లో వాడేటువంటిదే రెక్టర్ స్కేల్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ షకారీ మీటర్ అంటే ఏంటి? షకారీ అంటే చక్కెర. చక్కెర అంటే ఏంటి? తెలుసుగా, పంచదార. సో ఒక ద్రావణంలో పంచదార ఎంత శాతం తెలుసుకోవాలంటే మనం షకారీ మీటర్ని వాడతాం. అయితే ఇక్కడ ఈ షకారీ మీటర్ దేనికి వాడతారు అంటే ఏదైనా స్వీట్స్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద బల్క్ లో, ఆ స్వీట్స్ చేసేటప్పుడు పంచదార వేసిన తర్వాత ఎంత శాతం ఉంటే కరెక్ట్గా స్వీట్ వస్తే వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట. సో అంత శాతం చక్కెర ఉందో అది తెలుసుకోవడం కోసం దాంట్లో మరి నోట్లో వేసుకుంటే మనకు తెలియదు కదా. సో అందుకని షకారీ మీటర్తో చక్కెర శాతాన్ని కొలుస్తారు. ఇక రాడార్. రాడార్ అంటే మీ అందరికీ తెలుసు, గుండ్రంగా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, ఇలా ఉండి దీనిలో ఇలా పైకి కింద గ్రాఫ్ వెళ్తా ఉంటది. సో ఏంటి అంటే ఎక్కడ ఉంది పలానా వస్తువు, ఎక్కడ ఉంది, విమానాలు రాకపోకలు పసిగట్టడానికి, లేదంటే బాంబర్ ఫ్లైట్స్ ఏమైతే ఉన్నాయో అలాంటివి కనుక్కోవడానికి. సో ఎక్కడ ఉంది అంటే ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి రాడార్ ని ఒక్కసారి రన్ చేస్తే అది ఎక్కడ ఉందో చెప్పేస్తా ఉంటది అనమాట. అలాగే ఎలక్ట్రోసెఫాలోగ్రాఫ్ అంటాం. ఎన్సెఫాలోగ్రాఫ్ అంటే ఏంటి? ఈసీజీ మీ అందరికీ తెలిసిందే. ఏదైనా మనకి ఆపరేషన్ చేసే ముందు ఈసీజీ తీస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రాఫ్ అంటే ఏంటి? ఇక్కడ మెదడులో ఉన్నటువంటి తరంగాలని రికార్డు చేస్తారు. దీని షార్ట్ కట్ లో మనందరం ఈసీజీ అని పిలుస్తున్నాం. ఈసీజీ అంటేనే అర్థం అవుద్ది, అంతేగాని ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రాఫ్ తీస్తారా సార్ అన్నాం అనుకో, ఎవడో పిచ్చోడు వచ్చాడు అనుకుంటాం. అర్థమైంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ మ్యాగ్నెటోమీటర్. మ్యాగ్నెటోమీటర్ అంటే ఏంటి? అయస్కాంత క్షేత్రాలను, భ్రామకాలను పోల్చడానికి, అంటే అయస్కాంత క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి మనం మ్యాగ్నెటోమీటర్ ఉపయోగిస్తాం. ఆల్టిమీటర్. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. సో కాబట్టి విమానాలు ప్రయాణించే ఎత్తును కనుగొనడానికి ఆల్టిమీటర్ ని వాడతాం. మనం ఇందులోనే ఈ పదంలోనే ఉంటది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. అలాగే స్పెక్ట్రోమీటర్. స్పెక్ట్రమ్ అంటే కూడా తెలుసు మీకు, ఎప్పుడైతే ఒక పట్టకం నుంచి కాంతి బయటకు వెళ్తుందో అది 7 రంగుల్లో విడిపోద్ది. మనకు తెలుసు విబ్జిఆర్ అనేటువంటి 7 కలర్స్ వస్తూ ఉంటాయి. దీన్నే మనం ఇక్కడ స్పెక్ట్రమ్ అంటాం. ఓకేనా. సో అంటే వక్రీభవన గుణకాలు కొలవడానికి, అంటే ఎంత వంపుతో ప్రయాణించింది పట్టకం గుండా అనేది మనం తెలుసుకోవడానికి స్పెక్ట్రోమీటర్ వాడతాం. అదే వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి ఏం వాడతాం అంటే రిఫ్రాక్టోమీటర్ ని వాడతాం. ఓకేనా. స్పెక్ట్రోమీటర్ ఏమో వక్రీభవన గుణకాలు కొలవడానికి, రిఫ్రాక్టోమీటర్ ఏమో ఒక పదార్థపు వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ శాలినోమీటర్. సెలైనిటీ అంటే మీ అందరూ తెలుసు, సెలైనిటీ అంటే సాల్ట్ లో ఉన్నదే సెలైనిటీ. సో సెలినిటీ అంటే ఏంటి, ఇక్కడ ఉప్పు ద్రావణాల సాంద్రత కనుక్కోవడానికి మనం సెలినోమీటర్ వాడతాం. అలాగే హైడ్రోమీటర్, ఇక్కడ మీకు కొంచెం చిన్న తేడా ఉంది. హైడ్రోమీటర్ అంటేనేమో ద్రవాల యొక్క విశిష్ట సాంద్రత కనుక్కుంటాం. మరి హైగ్రోమీటర్ అని ఇంకోటి ఉంది, హైగ్రో. తేడా ఏంటి అంటే హైగ్రో దాంతోనేమో నీటి ఆవిరిని కొలుస్తాం, వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరిని హైగ్రోమీటర్తో కొలుస్తాం. హైడ్రోమీటర్ అంటేనేమో మనం విశిష్ట సాంద్రతని కొలుస్తాం. ఓకేనా, హైడ్రా అంటే వాటర్ కాబట్టి హైడ్రో అంటే ద్రవాల యొక్క విశిష్ట సాంద్రత, హైగ్రో అనడం వాతావరణంలో ఉన్న నీటి ఆవిరిని కొనడానికి అని గుర్తుపెట్టుకోండి. ఇక మీ అందరూ తెలిసి 7th క్లాస్ లో వచ్చింది ఓడోమీటర్, స్పీడోమీటర్. ఓడోమీటర్ అంటే ఏంటి, ఇప్పటిదాకా ఎంత దూరం పోయామో తెలుసుకోవడానికి వాడేదేమో ఓడోమీటర్. ఓకేనా, ఎంత దూరం, మొత్తం దూరం ఎంత, ప్రయాణించిన దూరం, ఎంత వేగంతో వెళ్తున్నామో చూపించేదేమో స్పీడోమీటర్, అంతే తేడా. ఓకేనా, నెక్స్ట్ స్ట్రోబోస్కోప్. ఏంటి స్ట్రోబోస్కోప్ అంటే, ఈ స్ట్రోబోస్కోప్ అనేటువంటిది వేగంగా చలించే వస్తువులు ఆగి ఉన్నట్లు చూపడానికి లేదా చూడడానికి. అంటే ఏంటి, ఇక్కడ మీరు లేజర్ గన్స్ వాడి ఫొటోస్ తీస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా వేగంగా వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఫొటోస్ తీస్తూ ఉంటారు. అక్కడ వేగంగా చలించే వస్తువులు అలాగే ఉన్నట్టు ఆగిపోయినట్టు చూపిస్తుంది. అంటే ఏంటి, ఆ ఫ్రేమ్ లో దాన్ని ఆపేస్తా అనమాట. అలాగే ప్లానీమీటర్. ఏంటి ప్లానీమీటర్ అంటే, ఇక్కడ ప్లేనీమీటర్ అని గుర్తుపెట్టుకోండి. ప్లేన్ అంటే తెలుసుగా, చదునుగా ఉండేటువంటి వాటిని ప్లేన్స్ అంటాం. అంటే ఏంటి, విశాలమైనటువంటి మైదానాలని మనం ప్లేన్స్ అంటాం కదా. సో ఈ ప్లేనీమీటర్ అంటే ఏంటి, చదునుగా ఉండే ప్రదేశాల యొక్క ఉపరితల వైశాల్యాన్ని కొలుస్తాం. నెక్స్ట్ సెక్స్టెంట్. సో ఇక్కడ ఈ సెక్టెంట్ అంటే ఏంటి, సెక్టెంట్ అనేటువంటిది సూర్యుడు లాంటి సుదూర ఖగోళ పదార్థాల ఎత్తు, అంటే ఖగోళ పదార్థాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకోవడానికి వాడేదే ఇక్కడ మనం సెక్టెంట్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఎస్కలేటర్. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ట్రైన్స్ వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు ఎస్కలేటర్ అంటే పైకి కిందకి చేర్చేటువంటి మెట్లని ఎస్కలేటర్ అంటాం. ఎండోస్కోపీ అంటే మీ అందరికీ తెలుసు, అది కూడా ఏదైనా ఆపరేషన్కి ముందు ఎండోస్కోపీ చేస్తారు. లోపల ఉన్న పార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది అంతర్భాగాలను చూడటానికి వాడేదే ఎండోస్కోప్. తర్వాత టెలిమీటర్ అంటే యుద్ధాల్లో చూడండి, మీరు ఒక దగ్గర ఒక పరికరం పెట్టి ఎక్కడి నుంచో అక్కడ ఏం జరుగుతుందో, అటుపక్క కొండ అవతల ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. అంటే ఏంటి, దూరంగా జరుగుతున్నటువంటి భౌతిక సంఘటనల్ని మనం నమోదు చేసుకోవడానికి, అంటే ఈ టైంకి వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అని చూడటానికి ఉపయోగపడే దాన్ని టెలిమీటర్ అంటారు. ఇక 6 థర్మామీటర్. దీన్నే 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అంటాం. సో ఇది అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రత కొలవడానికి వాడుతూ ఉంటారు. డైనమో మీకు తెలుసు ఆల్రెడీ, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అంటే ఏంటి, వెనకాల టైర్కి వెనకాల ఒక దిమ్మ లాంటిది పెట్టి ముందు లైట్ పెడితే యాంత్రిక శక్తి, మనం సైకిల్ దొక్కుతూ ఉంటే మరి ఆ లోపల ఉన్నటువంటి మీటర్ తిరిగి అది కరెంటుని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. దాని ద్వారా ముందున్నటువంటి లైట్ వెలుగుతూ ఉంటుంది. సో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏంటి అంటే డైనమో. ఓకేనా. మరి అత్యల్ప ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించేది ఇందాక చెప్పాను, అత్యధిక అయితే పైరోమీటరు, అత్యల్ప అయితే క్రయోమీటర్. సో ఇలాగా మీరు వీటి యొక్క మీటర్స్ ద్వారా మనం కనుక్కుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో నిన్న మిమ్మల్ని అడిగినటువంటి జీకేలో ఫుట్బాల్ ఆటలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారంటే 11 మంది ఉంటారు. వైట్ కాంటినెంట్ అని ఏ ఖండాన్ని పిలుస్తారంటే అంటార్క్టికా ఖండాన్ని పిలుస్తారు, ఎందుకంటే మొత్తం మంచుతో కప్పబడి ఉంటది కాబట్టి. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక, ఇది తొడ ఎముక అనమాట. తొడ అతి పెద్ద ఎముకను కలిగి ఉంటుంది, దాని పేరు ఫేమర్ బోన్. ఓకేనా. సో నెక్స్ట్ మనం వాడేటువంటి సేఫ్టీ పిన్ ఎవరు కనుగొన్నారు అంటే వాల్టర్ హంట్ కనుగొన్నాడు. వాల్టర్ హంట్ మరి ఏం కనుక్కున్నాడు అంటే సేఫ్టీ పిన్ ని కనుగొన్నాడు. మరి అలాగే విటమిన్లు ఎవరు కనుక్కున్నాడు అంటే క్యాసిమర్ ఫంక్ కనుక్కున్నాడు. సో ఇలా మీరు ప్రతి ఒక్కటి కొన్ని నేర్చుకుంటారు ప్రతిరోజు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్, ఎవరైతే ఫోన్ కొనుక్కుంటారో వాళ్ళకి సబ్స్క్రైబర్ ఐడెంటిటీ అంటే వీడు ఎవరు అనేటువంటి తెలుసుకోవడం కోసం మరి మనకు ఒక సిమ్ కార్డ్ని వాళ్ళు ఇస్తారు. సో ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఇచ్చేదే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. సో దాన్నే మనం ఫోన్లో వేసుకుంటే మనం మాట్లాడేవన్నీ కూడా ఇక దాని కిందే ఉంటాయి, ఆ సిమ్ కిందే ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో నేను
ఈ 5 క్వశ్చన్స్ పెట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, దీని ఆన్సర్స్ పెట్టండి అని చెప్పేసి. నాకు తెలిసి 2-3 ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కనుక మీకు నచ్చలేదని ఈ అంశం నేను ఇక రేపటి నుంచి రిమూవ్ చేసేస్తున్నాను. ఇది మీకు రేపటి నుంచి కనిపించదు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, రీసెంట్ గా సార్ మేము ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టినప్పుడు ఏ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలని అడిగారు, దానికి నేను సమాధానం చెప్పబోతున్నాను. సో ఇక్కడ మీకు మున్సిపల్ అని కనిపిస్తుంది, మున్సిపల్ అలాగే కార్పొరేషన్. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఎంపీపీ జెడ్పీపీ. ఓకేనా? సో దీనికి తేడా ఏంటో తెలుసుకోండి. తర్వాత గవర్నమెంట్. ఓకేనా? సో మనకు ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో, మన ఆర్గనైజేషన్ అంటే మన స్కూల్కి సంబంధించి, మన స్కూల్ విద్యా విధానానికి సంబంధించి ఏమైతే వ్యవస్థలు ఉన్నాయో, ఇందులో గవర్నమెంట్ స్కూల్స్ అంటేనేమో ప్రభుత్వమే ఆల్రెడీ స్కూల్స్ ని కట్టినటువంటి స్కూల్స్. ఇవి గవర్నమెంట్ యాజమాన్యంలో నడుస్తాయి. ఓకేనా? ఇవి చాలా తక్కువ ఉంటాయి ఈ స్కూల్స్. అంటే వేళ మీద లెక్క పెట్టి చెప్పేయచ్చు, ఒక మండలానికి వచ్చి ఒకటి ఉంటే చాలా గొప్ప. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఎంపీపీ జెడ్పీపీ, ప్రెసెంట్ ఉన్నటువంటి మనం చదువుకున్న స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రెసెంట్ అంటే అర్బన్ లో రూరల్ లో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఎంపీపీ జెడ్పీపీ. ఎంపీపీ అంటే మండల్ ప్రైమరీ స్కూల్స్, జెడ్పీపీ అంటే జిల్లా పరిషత్ హై స్కూల్స్. ఓకేనా? అంటే 1 నుంచి 5 వరకు మనం మున్సిపల్ స్కూల్స్ చదువుకునే వాళ్ళం, ప్రైమరీ స్కూల్ చదువుకునే వాళ్ళం. తర్వాత జెడ్పీ అంటే జిల్లా పరిషత్ స్కూల్లోనేమో 6 నుంచి 10 వరకు చదువుకునేవాళ్ళం. ఇది మన యొక్క స్కూల్ స్ట్రక్చర్ ఒకప్పుడు. ఓకేనా? సో ఈ స్కూల్స్ అన్ని కూడా మన చుట్టుపక్కలే ఉంటాయి. విలేజెస్ లో ఉండేటువంటి ఈ స్కూల్స్ అన్ని కూడా ఎంపీపీ జెడ్పీపీ విభాగంలో ఉంటాయి. ఎక్కువ పోస్టులు దీనిలోనే ఉంటాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ దాని తర్వాత ఎక్కువ పోస్టుల తర్వాత రెండో పోస్టులు ఏంటి అంటే మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉంటాయి. ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చేసరికి ఇక్కడ ఎంపీపీ అంటే ఈ గవర్నమెంట్ దానికి డివైఈఓ డిఈఓ హెడ్ గా ఉంటారు, అలాగే ఎంఈఓ కూడా హెడ్ గా ఉంటారు. సో ఎంపీపీ జెడ్పీపీ పూర్తిగా ఎంఈఓనే బాధ్యత వహిస్తారు. ఈ మున్సిపాలిటీకి కార్పొరేషన్ కి అక్కడ ఎవరైతే ఆ మున్సిపాలిటీ ప్రత్యేకంగా ఒక కమిషనర్ ఆధ్వర్యంలో నడుస్తాయి కదా, సో అక్కడ ఉన్నటువంటి ఒక స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అక్కడ ఎంఈఓ ఉండరు. ఓకేనా? సో ఈ మున్సిపాలిటీలు విజయవాడ, గుడివాడ ఇలాంటివి ఏమైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఇక్కడ కనుక మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడే పనిచేయాలి. మీ లైఫ్ లాంగ్ మీరు చచ్చిపోయేంత వరకు కూడా మీరు ఇక్కడే పనిచేస్తారు. ఉదాహరణకి విజయవాడలో మీరు గనక ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నారు అనుకుందాం. ఓకేనా? మీరు ఎక్కడో మారుమూల ప్రాంతం, కృష్ణా జిల్లాకి ఎక్కడో మూలన ఉన్నారు, మీరు విజయవాడలో పెట్టుకున్నారు అనుకోండి, మీకు విజయవాడలో జాబ్ వచ్చింది అనుకోండి, మీ ఆయన కూడా విజయవాడలోనే ఉండాలి, మీరు అందరూ విజయవాడలోనే ఉండాలి. ఎందుకని? నువ్వు 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే 30 ఏళ్ళు విజయవాడలోనే ఉంటావు, ఎక్కడికి వెళ్ళవా? అర్థమైందా? అలా కాకుండా ఎంపీపీ జెడ్పీపీ తీసుకున్నావు అనుకో, ఉదాహరణకి, అంటే ఉదాహరణ చెప్తున్నాను ఇవన్నీ. ఈ ఎంపీపీ జెడ్పీపీ ఒక స్కూల్లో జాయిన్ అయ్యావు అనుకో, ఉదాహరణకి విజయవాడ పక్కనే ఉన్నటువంటి నిడమానూరు అనేటువంటి ఒక మండలంలో చేసావు అనుకో, నువ్వు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి లేదంటే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక 30-40 మండలాల్లో ఏ స్కూల్కైనా వెళ్ళొచ్చు. నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడల్లా నువ్వు స్కూల్ మారుతూ ఉండొచ్చు అనమాట. ఓకేనా? ఇక గవర్నమెంట్ స్కూల్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఇవి కొన్నే ఉంటాయని చెప్పాను కదా, మండలానికి 1-2 ఉంటాయి కదా. ఇక్కడ గవర్నమెంట్ ఈ మండలంలో గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్తే వేరే మండలంలో కానీ వేరే దగ్గర కానీ నువ్వు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే ట్రాన్స్ఫర్ కాబడతావు. అర్థమైందా? సో ఇది నీకు ఉన్నటువంటి స్ట్రక్చర్. సో మ్యాక్సిమం మీరు ఎవరైతే ఈ మున్సిపాలిటీస్ లో ఉంటారో అక్కడ కార్పొరేషన్ లో ఉంటారో వాళ్ళు ఈ సెలెక్ట్ చేసుకోండి, మున్సిపల్ కార్పొరేషన్. ఇక మీరు అక్కడే ఉండొచ్చు, అక్కడే పెళ్లి చేసుకోవచ్చు, అక్కడే పిల్లలు కనొచ్చు, అక్కడే రిటైర్ అయిపోవచ్చు. మరి అలా కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కడొద్దో తెలియదు కాబట్టి ఎంపీపీ జెడ్పీపీ ముందు సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత లాస్ట్ లో గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇది స్ట్రక్చర్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీ యొక్క డిఎస్సి అప్లికేషన్ ని ఫిల్ చేసుకోండి. ఓకేనా? సో మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. మీరు చాలా వీడియోస్ ని చూస్తున్నారు, అలాగే దాంతో పాటు కొంచెం షేర్ చేయండి ఎక్కువ మందికి. ఎందుకనంటే నేను పడుతున్నటువంటి కష్టం 10 మందికైనా ఉపయోగపడుద్ది. సో అందువల్ల ఏదో నేను దీంట్లో కోట్లు లక్షలు సంపాదించేసి బిల్డింగ్లు కట్టుకోవాలని కాదు, ఏదో మీలాంటి తమ్ముళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను. లేదో నేను బయటికి వెళ్ళి చెప్పుకుంటే బోల్డెన్ డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ నాకు సంపాదన కాదు ప్రథమ కర్తవ్యం. ఏంటి అంటే ముందు మీరందరూ మంచిగా సెటిల్ అవడానికి నా వంతు సహాయం నేను చేయాలనే ఈ వీడియోస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు డిఎస్సి అయ్యేంత వరకు తోడుగా నిలబడతాను. మీ సురేష్ కుమార్ వర్మ.